హలో అండి అందరికీ. బాలింత సమయంలో బిడ్డకి వచ్చే ప్రమాదకరమైన సూచనలు తెలుసుకుందామా? బిడ్డ సరిగ్గా పాలు తాగుతున్నాడా లేదా గమనించుకోవాలి. తృప్తికరంగా పాలు తాగుతున్నాడా లేదా గమనించుకోవాలి. బేబీ తాగలేకపోతుంటే ఏమైనా జ్వరం వచ్చిందా? పట్టుకుంటే శీతలంగా ఉన్నాడా? ఎలా ఉంది అని గమనించుకుంటూ ఉండాలి. తల్లికి దగ్గరగా బేబీని ఉంచుకోవటం వల్ల బేబీ వెయిట్ పెరుగుతారు. జ్వరం ఏమైనా వచ్చిందా లేదా ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. చలికాలం కనుక వెచ్చదనంగా బేబీని ఉంచాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పిల్లలకి జలుబు చేస్తూ ఉంటుంది. టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది కనుక టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలు ఏమైనా మగతగా ఉంటున్నారా లేదా తల్లికి దగ్గరగా ఉంచుకోవటం వల్ల బేబీ వెయిట్ పెరుగుతారు కాబట్టి ప్రతిసారి తల్లికి దగ్గరగా ఉంచుకోవాలి. బిడ్డ ఒంటి మీద ఏమైనా పొక్కులు ఉన్నాయా లేదా, వీపు పైన ఏమైనా పొక్కులు ఉన్నాయా లేదా అని గమనించుకుంటూ ఉండాలి. పిల్ల కళ్ళు పచ్చగా ఉన్నాయా, చర్మం పచ్చగా ఉందా, కళ్ళు చూసారా ఎలా పచ్చగా ఉన్నాయో. రోజుల దగ్గర నుంచి పిల్లలకి ఇలాంటి సమస్యలు వస్తాయి. బిడ్డ మగతగా ఉంటున్నాడా, అపస్మారక స్థితిలో ఉన్నాడా, ఎప్పుడు పడుకొనే ఉంటున్నాడా, పాలు తాగలేకపోతున్నాడు, పాలు తాగటానికి లేవట్లేదా, తర్వాత బొడ్డు మానిందా లేదా, బొడ్డుకి ఏమైనా చీము పట్టిందా. బొడ్డుకి ఏమీ రాయకూడదండి, దానంతట అదే మానిపోతుంది. తర్వాత బేబీ ఎన్నిసార్లు యూరిన్ పాస్ చేస్తున్నారు. రోజుకి 8 సార్లు పాలు తాగుతారు కాబట్టి 8 సార్లు యూరిన్ పాస్ చేస్తున్నారా లేదా గమనించుకోవాలి. అట్లా గమనించుకోవటం వల్ల చాలా మంచిదండి. పిల్లలకి డైపర్లు వేసి అంతే ఉంచకూడదు. మల విసర్జన ఎన్నిసార్లు చేస్తున్నారో గమనించుకోవాలి. డైపర్లు వేసి ఉంచటం వల్ల అదంతా ఒళ్ళు పాచిపోయి ఇన్ఫెక్షన్ వచ్చిద్దండి. పుట్టిన 7 రోజుల వరకు స్నానం చేయించకూడదండి. తడిగుడ్డతో వేడిగుడ్డతో తుడిసినట్లయితే బాగుంటుంది. శిశువును వెచ్చగా ఉంచాలి తల్లికి దగ్గరగా. అంటే ఎక్కువ జబ్బులు పడిన వారి దగ్గర నుంచి బేబీని దూరంగా ఉంచాలి. బొడ్డుకి ఏమీ రాయకూడదండి, దానంతట అదే మానిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్,